బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నేతలు విద్యార్థులు ధర్నాకు దిగారు. బకాయిల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న విద్యా సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి కార్యాలయంలోకి వెళ్లేందుకు ఏబీవీపీ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏబీపీ విద్యార్థులు ఫీజు రియంబర్స్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు ఏబీపీ విద్యార్థి విభాగం అందరూ కూడా అటు మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలి, విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖను ఉంచుకొని దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఫీజు రియంబర్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ వర్తించే డబ్బులు వసూలు చేయడం, విద్యార్థుల నుండి వసూలు చేయడం దుర్మార్గం అంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఏబీపీ కార్యకర్తలందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ఒక్కసారిగా ముట్టడించారు. ఇక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు ప్రభుత్వం విద్యార్థుల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ రోజు భారీగా ఏబీపీ కార్యకర్తలు ఆందోళన బయటపడ్డారు. భారీగా విద్యార్థులు అక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడ మోహరించి ఆందోళన చేస్తున్నటువంటి ఏబీపీ కార్యకర్తలందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి కనబడుతుంది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.